రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు దళితులకు ఏం చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు దుష్ట చతుష్టయానికి తప్ప ఎస్సీలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. దళితులుగా పుట్టడానికి ఎవరు ఇష్టపడతారని గతంలో చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ కూడా ఎస్సీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా 1.40 కోట్ల మందికి లబ్ధి చేకూర్చిందని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇస్తుంటే పప్పు బెల్లాల మాదిరిగా పనిచేస్తున్నారంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారని చెప్పారు. ఈ 2,08,000 కోట్ల రూపాయల్లో ప్రభుత్వం పంచితే దానిలో నా జాతికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎంచుకున్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి కులాలకి 1,40,00,000 మందికి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఇళ్ళకి వెళ్ళిపోయాయి. చాలామంది ఏమంటారంటే ఎస్సీ కార్పొరేషన్లో లోన్ లేదు కదా, మా అప్పారావు ఎక్కడున్నాడు, 27 ఎటుపోయినాయి అంటాడేమో. అరే నాయన, ఆడ 1,00,000 మందికి ఇవ్వాలంటే 10 లక్షల మంది అప్లై చేసేవాళ్ళు, 1,000 మందికి ఇవ్వాలంటే 1,00,000 మంది అప్లై చేసేవాళ్ళు, 1000 మందికి ఇస్తే 9,000 మంది 90,000 మంది తన్నుకొని తిట్టుకొని పోయేవాళ్ళు. కానీ ఇక్కడ రిషి రికమెండేషన్ లేదు, కృష్ణా రికమెండేషన్ లేదు, ధర్మానగర్ రికమెండేషన్ లేదు, రాష్ట్రాన్ని కంట్రోల్ చేసే మీ స్పీకర్ రికమెండేషన్ లేదు, ఎవరిది లేదు. 1,40,00,000 మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులుగా బెనిఫిషరీస్ అప్పుల్లోకి వెళ్ళిందంట రాష్ట్రం. పేదోడికి పట్టెడు అన్నం పెడితే వాడు ఎందుకు బతికాడని ప్రశ్నించే మీరు, వాడికి ఎందుకు ఇల్లు ఇచ్చావని ప్రశ్నించే మీరు, తెలుగు మీడియంలో ఉన్న హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఎవరి కోసం పెట్టాడని ప్రశ్నించే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుల్లోకి వెళ్ళిందని చెప్తారా? అప్పు ఇవ్వటానికి రిజర్వ్ బ్యాంక్ ఉన్నది. ఒకవేళ అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవడో ఆర్థికవేత్త చెప్పాడనో, లేకపోతే సినిమా డైలాగులనో, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఎవడన్నా రాసిచ్చాడనేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిందని ప్రకటించాడా?